భగవంతుడు ఎవరిని వరిస్తాడో వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది అన్నాడు. అప్పుడు మనకు సందేహం వస్తుంది, భగవంతుడు వరించడం అంటే ఏమిటండి, ఎలా వరిస్తాడండి, మేమేం చేయక్కర్లేదండి. అయితే ఆయన వరించడానికి కొంతమందిని ఎంచుకున్నాడు అంటే ఆయనకు పక్షపాతం ఉన్నట్టేగా. కఠోపనిషత్తు చదివేటప్పుడు నాకు ఈ అనుమానం వచ్చింది. యమైవైష వృణతే తేన లభ్యక అని కఠోపనిషత్తులో చెప్పగానే చదివినప్పుడు ఎప్పుడు 2 ఏళ్ల క్రితం నాకు అనుమానం వచ్చింది. అదేమిటిది, ఇంత చేసి పురుష ప్రయత్నం అని చెప్పి మళ్ళీ భగవంతుడు ఎవరిని వరిస్తాడో వారికి మాత్రమే ఆత్మజ్ఞానం కలుగుతుంది అంటే ఆయన ఏం చేస్తే వరిస్తాడో లెక్క ఉండాలి కదా. లేకపోతే ఆయన కొంతమందిని ఎంచుకుంటాడా, రిజర్వేషన్ పెట్టినట్టుగా బందర్లో కొందరు, అమరావతిలో కొందరు, తెలంగాణలో కొందరు ఎంచుకుంటాడా, ఏమిటి లెక్క దానికి? ఎంచుకోవడం అంటే ఆ ప్రశ్నకి నిజంగానండి నాకు సమాధానం దొరక్క ఒక 10 రోజుల పాటు తల్లడిల్లిపోయానండి. ఎవరికి చెప్పను. అటువంటి వచ్చినప్పుడు నా మనసులో నేను అనుకుని ఏమిటిది మనకే తెలియందే ఎదుటి వాళ్ళకి ఏం చెబుతాం. అందుకే నిజానికి కఠోపనిషత్తు మీద మాట్లాడిన సందర్భాల్లో ఆ శ్లోకం ఆపేసేవాడు, నేను చెప్పేవాడికి. నాకు తెలియదు దాని విషయం. ఊరికే భగవంతుడు భరించిన వాళ్ళకి వస్తుంది అంటే దైవానుగ్రహం ఇక మనం చేసేది ఏం లేదనుకుంటాడు. అది నా ఉద్దేశం కాదు. అది అందుకోసమే వ్యవస్థ అనవసరం. మనం చేసేది కొంత ఉంది, మనం చెయ్యాలి. దానికి సమాధానం నాకు దొరకట్లా. ఆశ్చర్యకరంగా మీ సౌకర్యం కోసం చెబుతున్నానమ్మా, ఆందోళన కలిగితే మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. స్వామి నాకు ఇది తెలియడం లేదు. మీరు 3-4 రోజులు తిరగకుండా మీకు గురువు రూపంలోనో, ప్రవచనం రూపంలోనో, పుస్తకం రూపంలో మీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. తప్పించిన వాడికి దొరుకుతుంది. నాకు 10 రోజులు తిరగకుండా రమణ మహర్షి యొక్క పుస్తకం కూడా చదువుతుంటే అందులో దొరికింది వెంటనే. సరిగ్గా ఓ శిష్యుడు ఎవడో ఆయన అదే అడిగాడు, భగవంతుడు వరిస్తాడంటారండి, యమైవేష వృణతే అని ఉంది కదా. ఈ ప్రశ్నే నాకు అనుమానం వచ్చింది. ఆయన ఎలా వరిస్తాడండి, ఆయన తేన తస్యేష ఆత్మ స్వాం తను వివృణుతే అని ఉంది. అతనికి ఆత్మ విస్తృతంగా తన స్వరూపాన్ని చూపిస్తుంది. అంటే ఆత్మకు పక్షపాతాలు ఉంటాయా? వీడిని వరిస్తాను, వీడిని వరించనని. ఇప్పుడు స్వయంవరం అంటారు, ఏదో వరుసగా రాజకుమారులు కూర్చుని ఉంటే రాజకుమార్తె ఎవరి మెళ్ళనో దండ ఇస్తుంది అంటే ఆవిడ వరిస్తుంది, ఆవిడ ఇష్టం, అది ఏం చేయలేరు దానికి. భగవంతుడు కూడా అంతేనా, తనకి నచ్చిన వాళ్ళు ఎవరినో వరిస్తాడా? వీడు ఇంతకాలం బట్టి పూజ చేస్తున్నాడు, వీడు ఇంతకాలం బట్టి కొండకు వచ్చాడు, వీడు నా గుళ్ళో 10 లక్షలు దక్షిణ వేసాడు, ఇలా ఏదైనా ఉండాలి కదా. అలా ఉంటే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? ఆయనకు పక్షపాతం ఉండకూడదు కదా. దానికి సమాధానం రమణ మహర్షి మహానుభావుడు ఏం చెప్పాడు అంటే, అబ్బాయి సూర్యోదయం అయితే పువ్వులు వికసిస్తాయి అంటారు కదా, అన్ని పువ్వులు వికసిస్తాయా అన్నాడు ఆయన. మహాయోగ ఆలోచన అలా ఉంటుంది. మీరు గమనించండి, కమలాలే వికసిస్తాయి, మిగిలినవన్నీ వికసించవండి. మరి సూర్యకిరణాలు పడగానే పద్మం వికసిస్తోంది, కలువకు ఆ యోగం లేదు, మిగిలిన పువ్వులకు కూడా ఆ యోగం లేదు, తర్వాత ఎప్పుడో వికసిస్తే నెమ్మదిగా. కానీ మొదటి సూర్యకిరణం సోకగానే ఎప్పుడు సూర్యకిరణం సోకుతుందా అని తప్పించినటువంటి కమలం వికసిస్తోంది కదా. ఆ యోగ్యత దానికి ఎందుకు పట్టిందయ్యా? సూర్యుడు ఏమన్నా కమలాన్ని ఎంచుకున్నాడా అన్నాడు ఆయన. సూర్యుడు నేను ఉదయించగానే కమలమే వికసించాలి, ఇంకేమీ వికసించొద్దు అని ఏమన్నా అన్నాడా? లేదే. కానీ కమలం దాని జన్మ ఎంత గొప్పది అంటే తనని తాను సూర్యకిరణం పడగానే వికసించేట్టుగా తీర్చిదిద్దుకుంది. మనల్ని మనం అలా సన్నిధానానికి తీర్చిదిద్దుకుంటే భగవంతుడు మనల్ని వరిస్తాడు. ఆ తీర్చిదిద్దుకోవడమే తపన. అది ముదిరితేనే తపస్సు.